పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నిశ్చేయు ప్రశాంత వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. మత్తయి సువార్త 26:26. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన మత్తయి సువార్త 26:26 చదువుకుందాం. వారు భోజనము చేయించుండగా యేసు ఒక రెట్ట పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాడు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చిన వాడు ప్రభువా, మూగజీవికి మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు. నేను ఏ పాటి వాడను, నీ సన్నిధిలో నిలబడటానికి కూడా అర్హత లేని ఒక పాపాత్ముని ప్రభువు. మేము ఏ పాటి వాళ్ళము అయినను నీ యొక్క రక్త ప్రోక్షణతో మమ్మల్ని అందరినీ శుద్ధీకరించి నీ నామ మహిమార్థమైన నిన్ను గురించి ధ్యానము చేయున్నట్లు మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన ఆరాధన బట్టి, రోజును బట్టి, ఆయుష్ను బట్టి, ఈ యొక్క సంఘమును బట్టి, నీ యొక్క నడిపింపును బట్టి నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నిన్ను గురించి మేమందరము నీ యొక్క జీవగ్రంథములోని వాక్యమును మేమందరము ధ్యానము చేయుచుండగా వినుచున్న నీ బిడ్డలందరూ మీరు దర్శించండి ప్రభువా. వారందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ నీ యొక్క కృపలో ప్రతి ఒక్క బిడ్డకి మీరే అనుగ్రహించమని తేట తెల్లగా నీ యొక్క జీవము వాక్యము వాళ్ళందరూ అర్థం చేసుకొని వారి హృదయములో విత్తనము వలె నాటి మహావృక్షముగా అభివృద్ధి అగునట్లు, వారి జీవితములు క్రీస్తు యేసులో కట్టబడినట్లు, బండ మీద స్థిరముగా కట్టబడినట్లు, నీ యొక్క సాక్షార్థమై వారి ఆయుష్ మొత్తము నీ యొక్క లేఖనము ప్రకారం బ్రతుకున్నట్లు ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి నీ నామమునకు నువ్వే మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. గడిచిన నెల రోజుల నుంచి ఇదే వాక్యం మాట్లాడుకుంటున్నాం. మత్తయి సువార్త 26:26. శిష్యులు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని రొట్టెను ఆశీర్వదించి రొట్టెను విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు యేసు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకిచ్చి, దీనిలోనిదికి మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తము. ఆయన యొక్క కృపలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఒకరు తప్ప అందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళే. దేవుడి యొక్క కృపలో ఆయన యొక్క క్రమం ప్రకారం వాడుక చొప్పున నెలలో ఒకసారి బలారాధన తీసుకుంటున్నారు. బలారాధన తీసుకుంటున్నప్పుడల్లా ఈ వాక్యము మీరు కంఠస్థం అంటే మీ హృదయంలో, మీ పెదవుల మీద, మీ నాలుక మీద లిఖింపబడి ఉన్నదా? ఇది జ్ఞాపకం చేసుకుంటున్నారా? దేవుడి యొక్క బల్లలో మీరు పాల్పొప్పులు పొందుకునేటప్పుడు ఈ వాక్యం ఎప్పుడన్నా స్మరించటం కానీ, ధ్యానం చేయటం కానీ, అంటే చూసి కాదు చూడకుండా చదవటం, మీ హృదయంలో పెట్టుకోవటం ఎప్పుడన్నా జరుగుతుందా అట్లా? ఒకవేళ జరగట్లేదైతే ఇక నుంచి అయినా సరే అలవాటు చేసుకోండి. దేవుడి యొక్క వాక్యము గ్రంథంలో మాత్రమే కాదు,
మీ హృదయంలో ఉండాలి. గ్రంథం మొత్తం మీ హృదయంలో ఉండాలని నేను అనట్లేదు, ఉంటే చాలా మంచిది. కానీ అవసరమైన వాక్యాలు, ప్రతి వాక్యం అవసరమే. కానీ ఈ యొక్క బల్లారాధన గురించి దేవుడు స్పెసిఫిక్గా 4 సువార్తల్లో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో రాసి ఉంచారు. ఎందుకు అంత ఇంపార్టెంట్ ఉంది, ఎందుకు అంత అవసరం, లేకపోతే ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు దేవుడు? ఇలా ఇచ్చినప్పుడు దేని నిమిత్తం ఆయన మాట్లాడారో కూడా మనం అందరం కూడా ధ్యానం చేసుకోవాలి. ఇది మీరు చదువుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటి? 26 లాస్ట్లో మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. 27 లాస్ట్లో గిన్నెలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన, బ్రాకెట్లో కొత్త నిబంధన రక్తము. మరి అందరం తింటున్నాం కదా, మరి మీరు ఏం తింటున్నారు? రొట్టె తింటున్నారా, యేసయ్య యొక్క శరీరం తింటున్నారా? మీరు అందరూ తాగుతున్నారుగా, ద్రాక్షరసం తాగుతున్నారా, దేవుడి యొక్క రక్తం తాగుతున్నారా? చెప్పండి. బల తీసుకుంటున్నారుగా. మరి మీరు తినేది ఏంటిది? యేసయ్య శరీరం తింటున్నారా, రొట్టె తింటున్నారా? యేసయ్య యొక్క రక్తము తాగుతున్నారా, ద్రాక్షరసం తాగుతున్నారా? మరి మీ చేతిలో ఉంది రొట్టెగా. మీరు భుజిస్తున్నప్పుడు, పానం చేయించినప్పుడు నేను కళ్ళతో చూశాను అనుకోండి, నాకు ఎలా కనిపిస్తుంది? నా దృశ్యమునకు నాకు కనపడే వస్తువు ఏంటి అక్కడ? రొట్టె లేదా ద్రాక్షరసం. కానీ మరి దేనివలన అది శరీరముగా, రక్తముగా మార్చబడుతుంది? ఈ యొక్క 26, 27, 28 వచనాల్లో చాలా అర్థాలు ఉంటాయి. దాంట్లో మరి ముఖ్యంగా విశ్వాసం గురించి మనం మాట్లాడుకుందాం. ఎన్నో ఉన్నప్పుడు విశ్వాసం అని ఎందుకు అంటున్నానంటే, మీ కంటికి కనిపించే వస్తువు ఒకటి, కానీ మీ స్మరణలోకి తీసుకొని అది భుజిస్తున్నప్పుడు ఆ వస్తువు అది కాదు, వేరే ఒకటి. అంటే ఇది పెన్ను, మీ కంటికి కనిపించేది పెన్ను. దీన్ని పాము అంటే మీరు నమ్ముతారా? కర్ర అంటే మీరు నమ్ముతారా? ఎందుకు నమ్మరు? మీ కంటికి కనిపిస్తుందిగా ఇది పెన్ను అని. మరి అలాంటప్పుడు రొట్టె మీ చేతిలో ఉంది, మీరు తాకినప్పుడు మీ స్పర్శకు కూడా తెలుస్తుంది అది రొట్టె, ఒక గోధుమ పిండితో చేయబడిన ఒక పదార్థం అని మీకు తెలుస్తుంది. మరి చూసే వాళ్ళందరికీ, మీ ఆఖరికి మీరు చూసినా సరే, మీరు కాకుండా చర్చిలో ఎంతమంది చూసినా, ఎన్ని కోట్ల మంది కళ్ళు చూసినా సరే, కంటికి కనిపించే వస్తువు మాత్రం రొట్టె మాత్రమే, ద్రాక్షరసం మాత్రమే. మరి ఎలా అది శరీరముగా మార్చబడుతుంది, ఎలా అది రక్తముగా మార్చబడుతుంది? నీ హృదయంలో ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాస పరిమాణం బట్టి నువ్వు తీసుకునే ఆ యొక్క గోధుమ పిండి యేసయ్య యొక్క శరీరముగా రూపాంతరం చెందబడుతుంది. నువ్వు పానము చేసే ఒక ద్రాక్షరసము నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి యేసయ్య యొక్క రక్తముగా మార్చబడుతుంది. సో విశ్వాసంతో తినటం, విశ్వాసంతో తాగటం మాత్రమే ముఖ్యం. నేను ఇచ్చానా, నాకన్నా ఇంకా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న పాస్టర్ గారు ఇచ్చారా, నాకన్నా పిల్లలు ఇచ్చారా, అదే అసలు అది తర్వాత విషయం. బల్ల తీసుకునే వాళ్ళందరిలో కూడా ముందు ఉండాల్సింది, ఫలానా వాళ్ళు ఇస్తే అది శరీరంగా మార్చబడుతుంది, ఫలానా వాళ్ళు చేతుల్లో తీసుకుంటే అది రక్తంగా మార్చబడేది అనేది వాక్యంలో ఎక్కడా లేదు. ఏ హృదయంతో తీసుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్, ఎవరు ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. నేను ఇచ్చిన, చిన్నపిల్లలు ఇచ్చిన, పసిబిడ్డలు ఇచ్చిన, రెవరెంట్ అని లేకపోతే అపోస్తులని గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్న గొప్ప సేవకులు ఇచ్చినా సరే, అది లేఖనం ప్రకారము పిన్ పాయింట్గా ఎక్కడ మెన్షన్ చేసి లేదు. మీరు ఏ హృదయంతో తీసుకుంటున్నారు అనేది మాత్రమే ఇంపార్టెంట్. మీరు ఏ హృదయంతో తీసుకుంటున్నారు అది మీరే సాక్ష్యం. దేవుడు అడుగుతాడు, నువ్వు ఏ హృదయంతో తీసుకుంటున్నావు, నువ్వు ఏ హృదయంతో బల్ల మీద చెయ్యి వేసావు, బల్లారాధనలో పాల్గొని పొందుకుంటున్నావు అంటే నీ హృదయమే నీ గురించి దేవుడికి సాక్ష్యం ఇస్తుంది.
నీ హృదయంలో ఉన్న విశ్వాసము నిన్ను గురించి దేవుడికి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. మరి నీ విశ్వాసం యొక్క పరిమాణము, నీ విశ్వాసం యొక్క కొలత ఎంత 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 మేబీ 1 నెల నుంచి అడుగుతున్నా కదా. దేవుడు నోటి వాక్కు ద్వారా సృష్టి యావత్తు సృజించి ఉన్నాడు. అదే నోటితో దేవుడు ఇది నా శరీరము అని చెప్పారు. మరి ఆయన చేతిలో నుంచి ఇలా ఇచ్చిన రొట్టె వెంటనే శరీరంలోకి ఎందుకు మార్చబడాల? ఆయన చేతిలో నుంచి ఇచ్చిన ఎలా గిన్నె ఇచ్చారో ఆ గిన్నెలోని మీరు అందరూ త్రాగుడి అని చెప్పారు. ఇది నా రక్తము అన్నారు యేసయ్య. ఆయన నోటి మాట బయటకు వచ్చిందిగా, ద్రాక్షరసమేగా. కానీ ఎందుకు వెంటనే మార్చబడాలా? కానాను విందులో జరుగుతున్న ఆ యొక్క వివాహంలో నీళ్ళను ద్రాక్షరసంగా మార్చారు. ఎలా మార్చారు? నోటి వాక్కు ద్వారానేగా. సృష్టి యావత్తు నోటి వాక్కు ద్వారా సృజించబడి ఉన్నదిగా. మరి ఇక్కడ ఎందుకు దేవుడి యొక్క నోటి మాట చొప్పున ఇమ్మీడియట్గా ఆ యొక్క పెళ్లిలో కానాను విందులో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ బ్యారెల్లో ఉన్న వాటర్ మొత్తం గ్రేప్ జ్యూస్ అయిపోయింది. మరి ఇక్కడ ఎందుకు మార్చబడాలా? ఇమ్మీడియట్గా ఎందుకు మార్చబడాలా? దేవుడి యొక్క నోటి వాక్కులో మహిమ తగ్గినట్ట, మహిమ లేనట్ట? లేకపోతే తీసుకునేవాడిలో విశ్వాసం యొక్క పరీక్ష నిమిత్తం దేవుడు ఆ మాట చెప్పాడా? దేవుడి యొక్క నోటి మాటలో ఆయన యొక్క మహిమ ఎలాంటి వేరియేషన్ లేదు. పాత నిబంధన గ్రంథమైనా కొత్త నిబంధన గ్రంథమైనా, ఇవాళైనా నిన్నైనా రేపైనా అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఒక్కటే రీతిగా ఉంటాడు దేవుడు. తరతరములు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన యొక్క నోటి మాటలో ఎటువంటి వేరియేషన్ లేదు. ఇక్కడున్న వేరియేషన్ ఏంటంటే దేవుడు ఒకటి చెప్పి అనుగ్రహించి ఇచ్చేశారు. అది స్వతంత్రించుకుంటున్నాం అనేది తీసుకునే నీ యొక్క విశ్వాసంలోనే ఉంటుంది. అది స్వతంత్రించుకోవటం లేదు అనుకున్నా కూడా దేవుళ్ళలో కాదు మార్పు, నీ హృదయంలో నీ విశ్వాసంలోనే ఉంటుంది మార్పు. నువ్వు తీసుకుంటున్న రక్తం అని నువ్వు పానం చేస్తే అది యేసయ్య యొక్క రక్తమే. నువ్వు తీసుకునేది ఒక ద్రాక్షరసం అని నువ్వు పానం చేస్తే అది కేవలం గ్రేప్ జ్యూసే. సేమ్ యేసయ్య యొక్క శరీరం అని నువ్వు తలచి విశ్వసించి తీసుకుంటే ఓకే. అలా కాకుండా తినేది ఒక గోధుమ పిండి పదార్థమే అనుకుంటే అది ఎప్పుడూ నువ్వు బ్రేక్ఫాస్ట్ కింద తినే ఒక బ్రెడ్ అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, పూరి అవ్వచ్చు. సో నీ విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు క్రీస్తులో ఏం చెయ్యాలన్నా నీ విశ్వాసం బట్టే ఆధారమై ఉంటుంది. నిన్ను గురించి ఎటువంటి సాక్ష్యం యేసయ్య ఇవ్వాలన్నా సరే నీ విశ్వాసం బట్టే ఉంటుంది. విశ్వాసం లేకుండా ఎవరు యేసయ్యకు ఇష్టలుగా ఉండలేరు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3-4 నెలల నుంచి సుమారు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. నెల నుంచి విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క విశ్వాసంలో మెయిన్ థింగ్ ఏంటి? హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. చాలండి. యాక్చువల్గా ఈ అధ్యాయం మొత్తం చదువుకుందాం దేవుని యొక్క కృపలో. కానీ ఒకేసారి 40 వచనాలు చదవడం కన్నా ఒక్కోటి చదువుకుంటూ వెళ్దాం. మొదటి వచనం హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవటుకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనపడెడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాను. ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. 3వ వచనం లాస్ట్లో అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. దీనికి
మళ్ళీ మీరు చదువుకోండి, మీకేం అర్థమైందో నాకు చెప్పండి. అందును బట్టి అంటే దేన్ని బట్టి? దృశ్యమైనది నీ కంటికి కనిపించే ప్రతిదీ పదార్థములచే నిర్మింపబడలేదనియు, నిర్మింపబడలేదు 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 అని విశ్వాసము చేత గ్రహించుచున్నాను. ఈ లైన్ అండర్లైన్ చేసుకొని మళ్ళీ చదువుకొని మీకేం అర్థమైందో నాకు చెప్పగలరా? నాకేం అర్థమైందో తర్వాత మీకు చెప్తాను. నాకు తెలిసింది మీరు తెలుసుకోవచ్చు, మీకు తెలిసింది నేను చూసుకుంటాను. అంతే, కరెక్ట్. భూమి అక్కడ ఉదాహరణకి భూమి గురించి మాట్లాడుకుందాం. ఈ వాక్యానికి భూమి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన కంటికి కనిపించే వస్తువు, లేకపోతే ఒక కంటికి కనిపిస్తుంది భూమి అందరికీ కనిపిస్తుంది కదా, దృశ్యమైనది కనిపించేదే కదా భూమి కనిపిస్తుంది. కానీ భూమిలో ఏముంటుందంటే ఏం చూతారు అందరూ? భూమిలో ఏముంటుంది? అయితే భూమి దేని ద్వారా నిర్మించబడి ఉంది అంటే భూమిలో ఎక్కువ ఏముంటుంది? నేలలో ఏముంటుంది? ఎక్కువ మట్టి ఉంటుంది, ఈ చెట్లు వగేరా వగేరా అంతా ఉంటుంది. ఎక్కువ శాతం మట్టే ఉంటుంది కదా, 3 భాగాలు మట్టి ఉంటుంది, 1 భాగం నీరు ఉంటుంది. సో ఆలోచన చేయండి, మట్టి తీసుకొని దాన్ని శూన్యముగా తయారు చేసి దేవుడు అంతరిక్షంలో ఇలా పెట్టి ఇది భూమి అని పేరు పెట్టాడా? పెట్టల. ప్రపంచములు దేవుడి యొక్క నోటి మాట ద్వారా నిర్మించబడి ఉన్నది. భూమి అగుగాక, భూమి కలుగునుగాక అంటే కలిగిని. ఆ టైంలో అక్కడ అదృశ్యంగా ఉంది. ఆ టైంలో దేవుడి మాట ద్వారా దృశ్యంగా వచ్చింది. నీ జీవితంలో అదృశ్యంగా ఉండొచ్చు నువ్వు కోరుకునే సంతోషం, నీ ఉదరపోషణ, నీ ఉద్యోగం, నీ పెళ్ళి, నీ పిల్లలు, నీ కుటుంబంలో సమాధానం, ఏదైనా సరే, నరుడి యొక్క అవసరాలు ఏదైనా సరే ఇప్పుడున్న స్థితిగతులను బట్టి నేను పొందుకోలేను. సంతోషం నాకెందుకు వస్తుంది? నా భర్త ఎలా ఉంటే, నా పిల్లలు ఎలా ఉంటే, నా కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది, నా ఆరోగ్య రీత్యా నాకు పిల్లలు ఎందుకు పుడతారు, నా చదువును బట్టి నాకు ఉద్యోగం ఎవడిస్తాడు. ఇది నీకు కనిపించే నీ యొక్క పరిస్థితులను బట్టి నరుడి యొక్క ఆలోచనలు ఇవి. కానీ దేవుడి వాక్యం అలా లేదు. ఆయన మాట చొప్పునే అదృశ్యంగా నువ్వు భావించేవి మొత్తం కూడా దేవుడు దృశ్యరూపంగా చేయగలడు. నీ జీవితంలో ఏమైతే లేవు, అసాధ్యం అని నువ్వు అనుకుంటావో అవన్నీ కూడా దేవుడి యొక్క నోటి మాట ద్వారా ఎలా అయితే ప్రపంచములు నిర్మించబడి ఉన్నవో అలా నీ జీవితము దేవుడి యొక్క వాక్యం ద్వారా నిర్మించబడదా? భూమి అగుగాక అన్నప్పుడు నీ జీవితము ఇలా అగుగాక అంటే అవదా? నీ కష్టం పోగాక అంటే అవదా? అంటే పోదా? నీ కన్నీరు తొడవబడును గాక అంటే పోదా? నీ ఆకలి, నీ వస్త్రహీనత, నీ లేమి, నీ ఆరోగ్య క్షీణత సమస్తము కూడా దేవుని యొక్క నోటి మాట ద్వారా సక్రమముగా జరగదా? మరి అది జరుగుతున్నప్పుడు నీ జీవితం ఎందుకు కట్టబడట్లా? అది సృష్టి, ఇది మనిషి అని నువ్వు అనుకుంటావేమో. దేవుడు సృష్టిని నోటితో చేసి ఉన్నాడు, మనిషిని నోటితో చేయలే, చేత్తో చేశాడు. చేత్తో చేసిన వస్తువు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? నోటితో చేసిన వస్తువు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? స్వరూపంలో చేసిన వస్తువు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? నిరాధారముగా చేసిన వస్తువుల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? శూన్యములో ఎటువంటి ఆధారం లేకుండా భూమిని వేలాడదీసిన దేవుడు తన స్వరూపములో నరుని నిర్మాణం చేసి ఉన్నారు, తన సొంత చేతితో. దేవుడు యొక్క గాలి, ఆయన పీల్చే గాలి తీసుకొని మన దగ్గరికి వచ్చి మన యొక్క నాసికా రంధ్రముల్లో అని
ఊదినప్పుడు నరుడికి జీవాయువు వచ్చింది. సో దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నరుడికి, దేవుడు ఎంతగా మనిషిని ప్రేమించినట్టు, ఎంత ప్రేమించాడు. యేసయ్య ఎలా ఉంటాడంటే మనిషిలాగా ఉంటాడు యేసయ్య. నరుడు బ్రతుకుంటున్నాడు అంటే కారణం, గాలి లేకపోతే నరుడు బ్రతకడం. మరి నువ్వు పీల్చే గాలి, మీరు అనుకోవచ్చు చదువుకున్న వాళ్ళు, బయట ఉన్న చెట్ల దగ్గర నుంచి ఆక్సిజన్ వస్తుందిలే అని మీరు అనుకుంటారేమో. అది నిజమే, కానీ దానికన్నా ముందు ఎక్కడి నుంచి వచ్చింది గాలి? దేవుడు తీసుకునే గాలే నరుడికి ఇచ్చాడు. ఆయన ఊదాడు, ఆ యొక్క గాలి ద్వారా జీవ ఆయువు నరుడికి అనుగ్రహింపబడి ఉన్నది. మరి ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు. మరి అంత ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నప్పుడు మనం ఎదురు ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి? ఇంత చేసిన దేవుడు ఇది చెయ్యడా అన్నట్లు ఉండాలి నరుడి యొక్క విశ్వాసం. కంటిన్యూ చేద్దాం 3వ వచనం దగ్గర నుంచి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. దేని బట్టి నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు హేబేలు? సో నరుడులో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతారంటే అది విశ్వాసం. హేబేల్లో విశ్వాసం ఉంది, కయీనులో విశ్వాసం ఉందా? మరి కయీనులో విశ్వాసం లేదు కాబట్టి, విశ్వాసం లేని క్రియలు, మృతతుల్యమైన క్రియలు కయీను చేశారు కాబట్టి ఇక్కడ కయీను గురించి అక్కడ పాత నిబంధన గ్రంథంలో నెగిటివ్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఎవరి గురించి పాజిటివ్గా మెన్షన్ చేసి ఉంటుంది? ఎవరి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, ఎవరి గురించి దేవుడు ఆనందభరితుడుగా ఉన్నాడు, ఎవడి గురించి దేవుడు వీడు నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ యొక్క వచనంలో హేబేలు గారి గురించి. ఆ హేబేలుకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? విశ్వాసం. ఎంత క్లియర్గా రాస్తుంది అక్కడ 4వ వచనంలో. విశ్వాసం బట్టి ఏ కారణం పెట్టల, అక్కడ ఏ కారణం పెట్టల. ఆత్మఫలము అక్కడ ఉంది. ఆత్మఫలమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టం బలి ఇచ్చాడు అని వాక్యం రాసలేదు. కృపావరములను బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి ఇచ్చాడు అని వాక్యం లేదు. బాప్తిసం బట్టి ఇలా హేబేలు ఎక్కువ కార్యం చేశారు అని వాక్యంలో లేదు. ఇది ఎలా సాధ్యం అని నువ్వు అనుకుంటుంటే దేవుడు ఇదే వాక్యంలో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే విశ్వాసం బట్టి నీతిమంతుడుగా ఉన్నాడు, విశ్వాసం బట్టి దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, విశ్వాసం బట్టి శ్రేష్టమైన బలి అర్పించాడు. ఉన్న ఉద్యోగాన్ని బట్టి ₹1,00,00,000 ఇవ్వాల, తనకున్న స్థిరాస్తులు బట్టి ఎకరాల పొలాలు ఇవ్వాల, విశ్వాసంతో ఇచ్చాడు. ఆ బలి ఏంటి? ఏం బలి ఇచ్చాడు? అది ఇచ్చే రూపాయి అవ్వచ్చు, మోకరించి ప్రార్థన చేయిస్తాం అవ్వచ్చు, మన అస్వస్థతలో కూడా మోకరించి ప్రార్థన చేయటం అవ్వచ్చు. ఎటువంటి రోగంలో ఉన్నా కలిగి ఉన్న రోగం బట్టి కుంగిపోకుండా మోకరించి ఈ యొక్క రోగంలో నుంచి, ఈ యొక్క అస్వస్థతలో నుంచి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నువ్వు చేసే ప్రార్థన దేవుడికి బలి. నీ యొక్క కన్నీరు దేవుడికి బలి, నీ యొక్క విరిగి నలిగిన హృదయము దేవుడికి బలి. ఎన్నున్నాయి. ఇవన్నీ ఇవ్వాలంటే ఏం కలిగి నువ్వు ఇవ్వాలి? నీ ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు ఇచ్చే కానుకలో విశ్వాసంతో ఇవ్వాలి. నువ్వు కాచే కన్నీరులో నుంచి విశ్వాసం బయటపడాలి. నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియలో విశ్వాసం కనబరచబడాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో విశ్వాసం కనపడాలి. ప్రతి దాంట్లో విశ్వాసం ఉండాలి. విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు హేబేలు ఆ విశ్వాసమును బట్టి
నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఆ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు? సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు. మరి మీరు ప్రార్థన చేయించున్నారుగా, మీరు బలి అర్పిస్తున్నారుగా, మీరు పాటలు పాడుతున్నారుగా, మీరు సాక్ష్యాలు చెబుతున్నారుగా. మరి దేవుడు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే దేవుడు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఇక్కడ ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది ఎక్కువ అవసరం? ఈ యొక్క వాక్యం బట్టి విశ్వాసం అనేది ఇంపార్టెంట్. విశ్వాసం బట్టి ఇంపార్టెంట్. నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి యేసయ్య నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండడని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోబడెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనుట అసాధ్యము. ఈ వాక్యం క్లియర్గా ఉందిగా. అసాధ్యము అండర్లైన్ చేసుకోండి. అసాధ్యము. ఏం అసాధ్యం? దేవుడికి ఇష్టుడైనుట. దేవుడికి ఇష్టుడుగా ఉండాలంటే ఆ ఒక వాక్యంలో ఎలా మనం హృదయానికి అర్థమయ్యేటట్టు రాసుకుంటాం? దేవుడికి ఇష్టంగా ఉండాలి. అది ఎలా సాధ్యం అంటే విశ్వాసం ద్వారా. దేవుడికి ఇష్టడుగా ఉండటం సాధ్యపడదు అంటే ఏంటి? విశ్వాసం లేకుండా ఉండటం. దేవుడే ప్రశ్న వేసినా, దేవుడే సమాధానం చెప్పినా ఇచ్చేసరిగా. ఏం కలిగి ఉంటే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావు? నీలో ఏది కలిగి ఉంటే దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. కన్నబడ లేదు హనోకు గారు. మరణమును పొందకుండా భూలోకం నుంచి పరలోకానికి దేవుడితో పాటు నడుచుకుంటూ వెళ్ళారు. దీనికి కారణం విశ్వాసమే. ఇది పోయిన వారం మాట్లాడుకున్నాం. 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. కొంతమంది కళ్ళు వస్తాయి కదా, కళ్ళలో ఓడ వస్తుంది, ఓడ షిప్ వస్తుంది, లేకపోతే బోట్ వస్తుంది. మరి దేనికి సాదృశ్యం అని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ వాక్యం ఏముంది చూడండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసి. ఓడ దేనికి సాదృశ్యం? రక్షణ. నీ కల్లో ఓడొస్తే, నీ కల్లో ఒక బోట్, ఒక షిప్, ఒక క్రూజ్ వస్తే దాని అర్థం ఏమనుకోవాలి? ఇప్పుడు రక్షణ. ఇప్పుడు బోట్ కానీ తొట్టె, పడవ, నావ ఏదన్నా సరే నేల మీద నడవగా, నీళ్ళలోనే ఉండేది. కాలువల్లో, నదుల్లో, సరస్సుల్లో, సముద్రములో, అగాధ సముద్రముల్లో ఉంటాయి. లోకంలో దానికి సాదృశ్యం ఈ సముద్రం. ఈ సముద్రంలో ఉన్న వాళ్ళు రక్షింపబడాలి అంటే దేనివల్ల సాధ్యం? ఈత లేకుండా మునిగిపోయి చచ్చిపోతారు. సో అలాంటి వాళ్ళకి ఓడ, షిప్ అవసరం. ఈ లోకంలో మనం బతకాలంటే రక్షణ అవసరం. సో ఓడ ఎప్పుడైనా సరే మీకు కళ్ళలో నాకు వచ్చింది, మీకు కూడా వచ్చే ఉండొచ్చు. ఏదన్నా సందర్భంలో దేవుడు ఎప్పుడన్నా మీకు బయలుపరిచినప్పుడు ఓడ వచ్చిందంట అక్కడికి, విశాలికి, నీకు. సో ఓడ దేనికి అర్థం అంటే ఇక్కడ. సో ప్రతిదీ కళ వచ్చిందంటే అది అవుట్ ఆఫ్ బైబిల్ రాదు. అలా వచ్చిందంటే విశ్వాసం లేకపోతే ప్రార్థన అనుభవం లేకుండా వచ్చినట్టు. సో ప్రార్థనాపూర్వకంగా ఎటువంటి కళ వచ్చినా సరే దాని ఆన్సర్ కూడా బైబిల్లోనే ఉంటుంది. ఓడొచ్చింది, ఓడ కళ వచ్చింది అనుకుంటే దాని ఆన్సర్ ఇదే, బైబిల్లో ఉంటుంది. రక్షణ అర్థం. సో ఓడ అంటే ఏంటంటే ఎప్పుడన్నా మీ కళ్ళలో ఓడ వస్తే దాని అర్థం రక్షణ. కొన్ని ఒక అంశం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, ఆ అంశానికి దర్శనంగా ఓడొచ్చింది. లేదా పలానా ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నారు, దేవుడి యొక్క కృపలో ఓడ చూపించారు. అట్లా పెళ్లి గురించి ప్రార్థన చేస్తున్నారు, ఓడ కనిపించింది. అలా వచ్చినప్పుడు దేవుడి యొక్క చిత్తంలో ఆమోదకరంగా ఉన్నట్టు. ఓకే. 7వ వచనం.
నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి, అది వరకు చూడని సంగతుల గురించి అంటే 40 రోజుల పాటు 40 రాత్రులు 40 పగళ్ళ పాటు ఎప్పుడూ అంతకుముందు వర్షం కురవలా, ఇక మీదట భవిష్యత్తులో కూడా కురవదు కదా. వాక్య ప్రకారం యేసయ్య యెహోవా దేవుడు చెప్పిన మాట ప్రకారం అంతకుముందు జరగలేదు. కాబట్టి అటువంటి సంగతుల గురించి దేవుడు ముందుగా హెచ్చరించి, భయభక్తులు అతను కలిగి ఉన్నాయి కాబట్టి అతనుకు కలిగి ఉన్న భయభక్తులను బట్టి అతను మాత్రమే కాకుండా తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నీతికి వారసుడు, నీతికి వారసుడు. లోకం మీద నేరస్థాపన చేయటం అందరూ చేస్తారు. కానీ ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే తన ఇంటి వారికి రక్షణ కలగజేయటం. అది ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళలో తప్పు కనిపెట్టడంలో ముందుంటాం. మనుషులకి అది జన్మతః బై నేచర్, నరుడికి కలిగి ఉన్న ఇన్బిల్ట్ నేచర్. అది ఎదుటోడు ఏం చేసినా సరే, అది ఎంత కరెక్ట్గా ఉన్నా సరే, 100% కరెక్ట్గా ఉన్నా సరే, 1% అన్నా ఎక్కడో ఒక చోట దొరుకుతాడు కదా అని చెప్పి అతను చేసిన ప్రతి పనుల్లో తప్పులు ఎదగటం మనిషి యొక్క నైజం. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసి, నెక్స్ట్ లోకం మీద నేరస్థాపన చేశారు, ఓకే. కానీ విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. మరి నువ్వు రక్షణ పొందావు, మంచిది. మరి నీ కుటుంబం, నీ ఇంటివారు రక్షణ పొందారా? నీ ఇంటివారు కూడా నీ ద్వారా రక్షణ పొందితే అప్పుడు నువ్వు నీకు కలిగి ఉన్న విశ్వాసం బట్టి నీతికి వారసుడు అవుతావు. నేనైనా అంతే, మీరైనా అంతే. మీ ఇంటివారు రక్షణ పొందారా? అయ్యారా? మీరు పరిశీలించుకోండి. మీరు విశ్వాస స్థితి ఏ స్టేజ్లో ఉంది. ఇంటివారంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కన్న తల్లిదండ్రులు, లేకపోతే ఇలా భార్య భర్తలు, వాళ్ళ గర్భవాసాన పుట్టిన పిల్లలు అని మాత్రమే అనుకుంటాం. యాక్చువల్గా నీ ఇంటివారు, నీ ఇంటి పేరంటే అదేంటి? నీ ఇంటివారంటే నువ్వు, నీ భర్త, నీ పిల్లలు మాత్రమే రావాలిగా. మరి ఎట్లా వాళ్ళందరూ ఎందుకు వస్తారు ఇంటివారంటే? మరి రక్త సంబంధులుగా ఉన్న నీ యొక్క వంశం అవ్వచ్చు, నీ యొక్క తరం అవ్వచ్చు, రక్షించుకున్నావా? రక్షించుకోలేదు కాబట్టి, నేను కూడా రక్షించుకోలేదు కాబట్టి అట్ ప్రజెంట్ నేను నీతికి వారసుడుగా లేను. రైట్ నౌ దృశ్యంగా ఉన్నవేంటి? మా యొక్క వంశంలో ఇంక అందరూ యేసయ్యని రక్షించుకోవాలా, రక్షణకి అంగీకరించాలా. సో ఇప్పుడున్న పరిస్థితి బట్టి, కంటికి కనిపించే పరిస్థితిని బట్టి విశ్వాసంలో నేను ఇంకా ఆయన యొక్క నీతికి వారసుడుగా లేను. భవిష్యత్తు రైట్ నో కనిపిదిగా, అది అదృశ్యంగా ఉంటుందిగా, అదృశ్యంగా ఉందిగా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? దేవుడి యొక్క వాక్యము ద్వారా. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నోవాహు గారు విశ్వాసం బట్టి తన ఇంటి వారిని రక్షించుకున్నారు. నీ విశ్వాసం బట్టి నువ్వు నీ ఇంటి వారిని రక్షించుకున్నావా లేదా? 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. మనం వెళ్తామా? ఇంటి బయటికి వెళ్ళి 4 దిక్కులు ఉంటాయి. ఏ దిక్కులు వెళ్తావు నువ్వు? అదేంటి? యేసయ్య యెహోవా దేవుడు అబ్రహాం గారికి కానాను దేశానికి వెళ్ళు అని చెప్పారుగా. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఆయన ఎలా బయలుదేరాడు అని నీకు అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? రాలేదా? మరి బైబిల్లో రాసి ఉంటుందిగా, వాగ్దాన దేశానికి అంటే కానాను దేశం అని. యాక్చువల్గా అది కరెక్టే, కానీ దేవుడు చెప్పినప్పుడు మాత్రం వాగ్దాన దేశం అంటారు తప్ప, ఆయన పలికినప్పుడు అబ్రహాం గారితో మొట్టమొదటిసారి యెహోవా దేవుడు మాట్లాడినప్పుడు పలానా ఊరు అని మాత్రం ఎప్పుడు చెప్పాల.
ఆయన మార్గము గుండా వెళ్తున్నప్పుడు మాత్రము చెప్తారు కానాను అని. ముందు మాత్రం చెప్పల. ఆది కాండంలో క్లియర్గా ఉంటుంది. ముందు మాత్రం చెప్పల. అబ్రహాం గారి వంశం యావత్తు కూడా సూర్య దేవుళ్ళను పూజించే ఒక వంశం. అలా వాళ్ళ తరతరాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఒక స్వరము ద్వారా ఆయనతో మాట్లాడతాడు. దేవుడు మాటను బట్టి అబ్రహాము తన భార్యను, తనకు కలిగిన సమస్తమును చేతపట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా బయలుదేరి వెళ్ళాడు. మరి నువ్వు, దేవుడు నీకు ఒక పని అప్పచెప్తున్నాడు. మరి ఆ పని చేయటానికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక బయలుదేరిన అబ్రహాము యొక్క విశ్వాస పరిమాణం ఏ స్థితిలో ఉంది? నీకు ప్రతి రిసోర్స్ ఉన్నా సరే, అంటే దేవుడు ఆ పని చేయటానికి నీకు కావాల్సినంత చదువు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఆస్తిపాస్తులు ఇచ్చినా, పలానా దేవుడు అన్నీ నీకు ఇచ్చినా సరే, మరి దేవుడు పని చేయటంలో నువ్వేమి కనపరచావు? ఇక్కడ అబ్రహాం గారు ఎలాంటి స్థితి కనపరిచారో, మరి నువ్వే స్థితి కనపరచావు? నీ యొక్క విశ్వాసం ఏ స్థితిలో ఉంది? ఈ పని చేయి అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు చేసావా? చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళమంటే ఓకే వెళ్తాం, రూట్ తెలుసు కాబట్టి. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా నేను ఎలా బయలుదేరతాను? అలా అన్నా కూడా వినటానికి చాలా లాజిక్గానే ఉంటుంది. ఏ ఊరు వెళ్ళాలో తెలియనప్పుడు నేను ఎలా బయలుదేరతాం అంటే చాలా లాజిక్గానే ఉంటుంది. అది నిజమే, వాస్తవానికి అది నిజమే. కానీ కనిపించే వాటి మీద కాదు ఆధారపడాల్సింది. దేవుడు బయలుదేరి వెళ్ళమన్నాడు, బయలుదేరుతున్నాయి. దేవుడు ఈ పని చేయి అన్నాడు. ఆ పని వల్ల వచ్చే లాభం మన మనసులో ఉండకూడదు. ఆ పని వల్ల వచ్చే నష్టం మన మనసులో ఉండకూడదు. ఆ పని వల్ల ఇటువంటి స్థితి, దుఃఖం అవ్వచ్చు, కన్నీరు అవ్వచ్చు, కుటుంబం చెల్లాచెదురులు అయిపోవచ్చు, మన రక్త సంబంధికులు కూడా మనం వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఫ్రెండ్స్ వదిలేయచ్చు, ఒంటరిగా కూడా నువ్వు మిగిలి ఉండొచ్చు యాకోబు గారి వలె. అయినా సరే ఎలా ప్రయాణమై వెళ్ళాలి? నువ్వు ఎంతమంది ఉన్నా, నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోయినా సరే, అందరూ వదిలేసి వెళ్ళినా సరే, విశ్వాసంలో మాత్రం నువ్వు ఒంటరివాడిగా ఉండకూడదు. నీకు విశ్వాసము కలిగి స్థిరమైన హృదయంతో దేవుడు చెప్పే ఏ ఒక్క పని అయినా సరే, అబ్రహాం గారికి ఆ పని చెప్పారు. మరి నీకు ఏ పని చెప్పారు? మీకేం పని చెప్పలేదా? ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు పని అప్పచెప్పాడు. మీకే పని చెప్పలేదా? సరే, నా వరకు తీసుకుందాం. నన్ను పోయిన సంవత్సరం ఆగస్టు 17న దేవుడు మాట్లాడాడు, స్పాట్లో కొల్లూరులో చర్చి పెట్టు అని. నేను పెట్టలేదు. అలా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అయిపోయింది. డిసెంబర్ మంత్ ఎండింగ్కి స్టార్ట్ చేసాం. జనవరి 2022 జనవరి మొదటి ఆరాధన నుంచి దేవుడి యొక్క కృపలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇక్కడ విశ్వాసం నీకు కనపరిచినట్ట కనపరుస్తున్నట్ట? ఏ శాతమ్మా కనపరిచానో లేదో చెప్పండి. కనపరచలా. దేవుడు ఏం చెప్పాడు? ఉన్న పలాన మొదలుపెట్టు అన్నారు. ఉన్న పలాన నేను మొదలు పెట్టలా. సో నాలో కావాల్సినంత విశ్వాస పరిమాణం లేదు. 6 నెలలు 7 నెలలు ఆలస్యంగా మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పినప్పుడు మొదలు పెట్టలేదుగా. మరి నీకే పని అప్పచెప్పారు? పాటలు పాడటం అవ్వచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం అవ్వచ్చు, సాక్ష్యం చెప్పటం అవ్వచ్చు, సువార్త ప్రకటించడం అవ్వచ్చు. నువ్వేం చేసావు? మరి అబ్రహాం గారు ఆయన యొక్క విశ్వాసము అలా వ్యక్తపరిచారు. మరి మీరు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుకక బయలు వెళ్ళెను. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. సో దేవుడు మనకి ఇచ్చే మాట కరెక్ట్గా చేస్తే ఆ యొక్క వాగ్దానంలో, ఇప్పుడు దేవుడు నాకు ఒక ప్రామిస్ చేశారు, నా యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆ ప్రామిస్ నుంచి లేదా ఆ వాగ్దానం ప్రకారము నేను ప్రవర్తిస్తే, ఆ విశ్వాసం బట్టి నేను ప్రవర్తిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదము నా వరకే ఉంటుందా? ఇక్కడ అబ్రహాం గారి వరకే ఉందా? లేదు.
ఆ వాగ్దానమునకు సమాన వారసులైన, ఈక్వల్, సమాన వారసులైన రాయొచ్చుగా. అబ్రహాం గారి బిడ్డ ఎవరంటే ఇస్సాక్ గారు అంటాం. వారసులు అని రాసేయచ్చుగా. అండర్లైన్ చేసుకోండి, సమాన వారసులు ఎందుకు రాశారు? ఆ చేసిన పని అబ్రహాం గారు, మరి దానికి ఈక్వల్ వారసుడు ఇస్సాక్ ఎలా అయ్యాడు, యాకోబు గారు ఎలా అయ్యారు? ప్రశ్న అర్థమైందా? చెప్పిన పని ఒకతనికి, చేసిన అతను ఇంకోడు. అదే సారీ, నా ఉద్దేశం యెహోవా దేవుడు చెప్పింది ఎవరికి? అబ్రహాం గారికి. ఆ పని చేసింది ఎవరు? అబ్రహాం గారే. ఆ చేసిన పనిలో సమాన వారసుడు ఇస్సాక్ గారు, యాకోబు గారు ఎట్టొచ్చారు అంటే వాళ్ళిద్దరైనా ఆయన పుట్టింది అబ్రహాం గారికి. ఎంతమందిని కన్నారు ఆయన? మరి అలాంటప్పుడు దేవుడు నీకు ఒక ప్రామిస్ చేసినప్పుడు, నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు నువ్వు అబ్రహాం వలె విశ్వాసము కలిగి ఆ పని నువ్వు చేసినట్లయితే ఆ యొక్క వాగ్దానంలో సమాన వారసులుగా నీ గర్భవాసాన పుట్టే నీ యొక్క పిల్లలు కూడా స్వతంత్రించుకుంటారు. నువ్వు చేసే ప్రతి పని, దేవుడిలో నువ్వు చేసే ప్రతి పని, చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఎటువంటి పని అన్నా అవ్వచ్చు, విశ్వాసము చొప్పున నువ్వు దేవుళ్ళో చేసే ఏ ఒక్క పనైనా సరే దానికి నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావో అంతే ఆశీర్వాదము నీ యొక్క గర్భవాసాన జన్మించిన నీ యొక్క పిల్లలు కూడా అనుభవిస్తారు. నెక్స్ట్ ఇలా ఇప్పుడు ఎంతమంది గురించి మాట్లాడుకున్నాం? ఏబేలు గారి గురించి, అట్లాగే హనోకు గారు, నోవాహు గారు, అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, అలా కింద వచనంలో చూసుకుంటే సారాయి గారి గురించి రాసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్న అంశం విశ్వాసం గురించి. విశ్వాసం వీళ్ళందరూ వ్యక్తపరిచారు, ఓకే వెళ్ళనుకోండి. అసలు విశ్వాసం ఎలా వస్తుంది మనకి? దేవుని మాట వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్టే. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి వాక్యం వింటున్నావు అక్క? ఎన్ని సంవత్సరాల నుంచి? సరే, 10 ఏళ్ళ కిందట 30 సంవత్సరాలు అనుకున్నాను రఫ్గా. 20 సంవత్సరాలు ఇప్పుడున్న విశ్వాసము, 30 సంవత్సరాల నుంచి వింటున్న విశ్వాసము, 10 సంవత్సరాల నుంచి వింటున్న విశ్వాసం ఒకటేనా? కాదా? నువ్వు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయా? ఓకే, మరి అలాంటప్పుడు 30 సంవత్సరాల పాటు వింటున్న వాక్యం చెప్పు. అన్నీ చెప్పగలవా? 30 సంవత్సరాల పాటు ఇప్పుడు వరకు ఎంత వాక్యం విన్నావో అంతా చెప్పగలవా? చెప్పలేదు. నువ్వు చెప్తావా సత్యమ్మా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? 20 సంవత్సరాల నుంచి. లెందీ ఇయర్స్. అక్క కన్నా అక్క 30, నువ్వు 20. నువ్వు విషయాలి, నువ్వు సిద్ధు. సరే, మన జీవితంలో సంవత్సరం అవ్వచ్చు. అదే బేబీ సరోజమ్మ గారిని తీసుకున్నాం అనుకోండి, నెల రోజులే బాప్తిజం తీసుకొని 2-3 నెలల నుంచో లేకపోతే 4-5 నెలల నుంచో వాక్యం వింటుంది అనుకుందాం. రకరకాల సంవత్సరాల వ్యవధి నుంచి మీరు విశ్వాసం చొప్పున వాక్యం వింటున్నారు. వాక్యం అక్క చెప్పిన వాక్యం ఆవిడ సొంతంగా చెప్పాల, అది కూడా బైబిల్లోనే ఉంటుంది. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. అందుకనే ఎవరన్నా సాక్ష్యం చెప్తాం, ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. నువ్వు చెప్పే సాక్ష్యం నువ్వు విన్నా, సుబ్బమ్మ చెప్పే సాక్ష్యం విశాలి విన్నా, నీ సాక్ష్యం తను వినాలి, తన సాక్ష్యం నువ్వు వినాలన్నప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన మేలు తన జీవితంలో కూడా చెయ్యాలని తను ఆసక్తి కలిగి ప్రార్థన చేయటం. సీతమ్మ యొక్క సాక్ష్యం నువ్వు విన్నావు అనుకో, సీతమ్మ జీవితంలో యేసయ్య చేసిన మేలు సుబ్బమ్మ జీవితంలో కూడా చెయ్యబడాలి అని అది ఒక సాక్షార్థంగా వినుట ద్వారా వస్తుంది. ఇది వాక్యంలో క్లియర్ కట్గా ఉంటుంది. ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాం? అది నా ప్రశ్న. వాక్యం మీరు చెప్పిన సమాధానం మొత్తం కరెక్టే, కానీ ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాం? ఇంకో లిటరల్గా చెప్పాలంటే, నేను బీటెక్ చదివాను, మీరు పలానా చదువుకున్నారు, ఏ సబ్జెక్ట్స్తో సహా చెప్పగలరా? నువ్వేం చదువుకున్నావు బ్రో? ఐటీఐ చదువుకున్నారు. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? టైం పట్టింది. సరే, 7 సబ్జెక్ట్స్ అనుకుందాం. 7 సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? అసలు ఏ చాప్టర్ పేరు చెప్పు. అదేంటి, మనమందరం చదువుకొని రాసి ఎగ్జామ్లో పాస్ అయ్యి తర్వాత సర్టిఫికేషన్ వస్తేనే కదా. నువ్వు ఐటీఐ పాస్ అయ్యావు, నేను బీటెక్ పాస్ అయ్యా, అమ్మాయి డిగ్రీ పాస్ అయింది.
పెట్టిన పరీక్షల్లో పాస్ అయితే అక్క కూడా యానిమేటర్ అయ్యారు. మరి ఏంటి డిఫరెన్స్? వినుట ద్వారా వినండి, వాక్యం అక్క చెప్పింది వాక్యంలో ఉన్న రిఫరెన్సే. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. అది ఆ యొక్క సందర్భం బట్టే. ఆ వాక్యము వినటం మాత్రమే కాదు, ఇక్కడ వింటాం. తెలుగులో సామెతలు తాగేందుకు బైబిల్లో కూడా ఉంటుంది. ఒక చెవిలో అయిన ఒక చెవిలో వెళ్ళిపోతాం అనేది యాక్చువల్గా బైబిల్లో ఉంది. రైట్నో నాకు రిఫరెన్స్ కూడా గుర్తులేదు. ఇలా విని ఇలా కూడా వెళ్ళిపోవచ్చుగా. 30 సంవత్సరాల పాటు వింటున్న వాక్యం ప్రతిదీ చెప్పమంటే తను చెప్పలేదు. వారం కిందట చెప్పిన వాక్యం ఏంటనేది నేను కూడా చెప్పలేను. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, విన్న వాక్యం ఆ యొక్క రోజు ఆ యొక్క సందర్భం బట్టి ఉపయోగపడుతుంది. వాక్యము వినటం ఎంత ఇంపార్టెంటో, విన్న వాక్యము నీ హృదయంలో చొరబడి నాటబడాలి. ఇక్కడ నాటబడాలి హృదయంలో. ఇక్కడ నాటబడాలా? నీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచి వస్తాయి. సో ఇక్కడ కాదు నాటబడేది, ఇక్కడ నాటబడాలి. ఇది ఇలా నాటబడుతుంది. ఇలా నాటబడినప్పుడు జనరల్గా చెట్టు చూసుకుందాం. బలమైన ఈదురు గాలులు వస్తే చెట్టు పడిపోద్దా? గాలివాన వస్తే పడిపోద్దా? మరి నీ జీవితంలో బలంగా కష్టం, నష్టం, కన్నీరు, ఏదన్నా ఉపద్రవం, ఇరుకు, ఇబ్బంది వస్తుంది. అప్పుడు ఆ వాక్యం అటు ఇటు ఊగుతుందా? మనం ఊగుతుంది. అదే మనిషి విశ్వాస స్థితి ఎప్పుడూ ఒకే స్టేజ్లో ఉండదు. మనిషి బలహీన పడతా ఉంటాడు. అలా ఊగుతున్నప్పుడు నువ్వు గతంలో వాక్యం వింటావు కదా, ఆ వాక్యం నువ్వు ధ్యానం చేసుకుంటే ఊగుతున్న ఆ యొక్క వాక్యం ఆగిపోయి స్థిరంగా నిలబడుతుంది, బలంగా నాటపడుతుంది, రూట్ పెద్దదవుతుంది. అప్పుడు బలమైన గాలి వచ్చినా తర్వాత సందర్భంలో వచ్చినా మళ్ళీ ఇంకా ఊగదు. అంటే ఫ్లక్చువేట్ అవ్వదు. అదవుతుందా? వినే వాక్యం దేనికి ఉపయోగపడుతుందో అర్థమైంది కదా. ప్రతి వాక్యం కూడా అనుభవపూర్వకంగా నీ జీవితంలో రుచి చూసినట్లయితే వాక్యం మర్చిపోలేరు. వాక్యంలో ఉన్న నిగూఢమైన రహస్యములు మర్చిపోలేరు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఇది వాక్యం. ఇది ఎన్నోసార్లు వినుంటారు. నేనైతే చాలామంది చర్చెస్లో ఈ వాక్యం బోర్డు మీద ఇలా గోడల మీద రాసి ఉంది, నేను చదివా, బాగా గుర్తు నాకు. ఫిలిప్పీ 4:4 వాక్యం. మరి నేను చదివానుగా, నేను విన్నాగా, నా కళ్ళతో చూసాగా, మరి నేను అనుభవించుతున్నానా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి? నా సంతోషం కలిగి ఉన్నప్పుడు నేను ఆనందించుతున్నానేమో, మరి నా కాలు విరిగినప్పుడు నేను ఆనందించాలిగా, నా చెయ్యి విరిగినప్పుడు నేను ఆనందించాలిగా, నాకు ఉద్యోగం లేనప్పుడు నేను ఆనందించాలిగా. అవి కష్టాల్లో ఎలా అనుభవిస్తాం ఆనందం అని మీరు అనుకోవచ్చు. కానీ అదే విశ్వాసం. దృశ్య రూపముగా ఉన్న నీ యొక్క కష్టంలో సైతం నువ్వు ప్రభువునందు ఆనందిస్తే అదే నీ విశ్వాసం. అదే నీ విశ్వాసం. ఏ స్థితిలో ఉన్నామో దాన్ని ఆధారం చేసుకుని బతకటం కాదు. నువ్వు ఏ స్థితిలో ఉండాలి అని దేవుడు నిరీక్షణ కలిగి నీ ఎందుకు చూస్తాడో ఆ యొక్క స్థితిని నీ యొక్క విశ్వాసం చొప్పున నువ్వు స్వతంత్రించుకుంటమే. దాన్ని బట్టి దేవుడు నిన్ను నీతికి వారసుడుగా, నీతిమంతుడుగా, ఆయన యొక్క ఇష్టుడుగా దేవుడు చూస్తూ ఉంటాడు. 12వ అధ్యాయంలో 2వ వచనం. విశ్వాసం అంటే ఏంటో అడిగే కదా, దాని అబ్రివేషన్ చూడండి. ఎవరి ద్వారా విశ్వాసం వస్తుంది? హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించి వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలండి. సో విశ్వాసం బట్టి హేబేలు గారు, హనోకు గారు, అబ్రహాం గారు, నోవాహు గారు, అబ్రహాము గారి గర్భవాసాన్ని జన్మించిన ఇస్సాకు గారు, యాకోబు గారు, అబ్రహాం గారి భార్య అయిన సారాయి గారు, అట్లాగే ఈ యొక్క 11వ అధ్యాయం 32లో రాసి ఉంటుంది. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తలు, వీళ్ళ జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు
దేవుడు ద్వారా చూశారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే విశ్వాసమునకు కర్త ప్లస్ దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు. సో నీ చూపు ఎట్లా ఉండాలి? ఎవరి మీద ఉండాలి? విశ్వాసము అంటే ఏది ఉంటే దేవుడికి వారసుడుగా దేవుడికి దృష్టిలో నీతిమంతుడుగా, దేవుడి దృష్టిలో ఇష్టుడుగా ఉంటామంటే విశ్వాసం ద్వారా ఉంటామని 11వ అధ్యాయంలో మనమందరం ధ్యానం చేసి ఉన్నాం. దానికి ఆన్సర్ కూడా అది ఎలా సాధ్యమవుతుందంటే విశ్వాసమునకు కర్త యేసయ్య, ఆ యొక్క విశ్వాసము కొనసాగించేవాడు కూడా యేసయ్య. దేవుడు మనల్ని ఎలా ఉంటే దేవుడిది మనకు అనుగ్రహిస్తాడు అని రాస్తుంది అక్కడ వాక్యంలో. చెప్పండి ఆన్సరు. మనము ఎలా ఉంటే విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య ద్వారా ఆ విశ్వాసమును కొనసాగించగలం? ఆ యొక్క వచనంలో మాత్రం ఆన్సర్ ఇవ్వండి. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఇంకా ప్రతి పాపమును విడిచిపెడతాం నరుడి వైపు సాధ్యం కాదు, కానీ ఎప్పుడైతే యేసు వైపు చూసారో అప్పుడు మాత్రం పాపం విడిచిపెట్టగలం. సో మెయిన్ థింగ్ ఏంటంటే నీలో ఉన్న విశ్వాసం కొనసాగింపబడాలి అంటే దాని కారణం ఏంటి? నువ్వు యేసు వైపు చూడటం. మీరు చూస్తున్నారా? నీ హృదయంలో రాసుకోండి. ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటి అని, ఈ ఆదివారం దేవుడు మనతో చెప్పే మాట ఏంటి అని మీరు ఎప్పుడన్నా ధ్యానం చేసుకుంటే టక్కున ఆన్సర్ గుర్తు రావాలి. విశ్వాసి యేసయ్య వైపు చూడాలి. చూచిన ఎడల దేవుడు మన చుట్టూ ఉన్న పాపముల చేత ప్రతి పాపమును విడిచిపెట్టే హృదయం దేవుడు మనకు అనుగ్రహించి విశ్వాసమునకు కర్తగా ఉన్న ఆయన మనలో ఉన్న ఆ విశ్వాసమును అభివృద్ధి చేయటం మాత్రమే కాదు కొనసాగించటం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కొనసాగించటం. 30 సంవత్సరాల పాటు వాక్యం విన్న గతంలో ఉన్న విశ్వాసం వేరు, పిల్లల పుట్టక మునుపు ఉన్న విశ్వాసం వేరు, పెళ్ళి అవక మునుపు విశ్వాసం వేరు, యవనస్తురాలుగా ఉన్నప్పుడు తన విశ్వాసం వేరు. తన ఆయుష్ ఎలా అయితే ఇలా పెరుగుతూ ఉంటుందో అలాగే విశ్వాసంలో కూడా ప్లసెస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. ఎదిగే సందర్భం ఉంటుంది, పడిపోయిన సందర్భంలో ఉంటుంది. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడంటే విశ్వాసాన్ని ఒక స్టడీగా కొనసాగించటం దేవుడు ఆశిస్తున్నాడు. అది దేనివల్ల సాధ్యమవుతుందంటే ప్రతి ఒక్కడు కూడా దేవుని వైపు చూడటం. మరి నువ్వు చూసావా? యేసు వైపు నువ్వు చూడాలి. యేసు వైపు నువ్వు చూసినట్లయితే నీ యొక్క విశ్వాసము స్టడీ కొనసాగింపబడుతూ ఉంటుంది. ఎటువంటి త్రొట్టిల్లుపాటు లేకుండా నీ విశ్వాసము స్థిరముగా ఉంటుంది. దీనికి ఎలా ఇది యేసు వైపు చూడాలి అంటే కొలసీలు రాసిన పత్రిక 23-24 కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేస్తున్నాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చాలండి, చాలు. దేవుని వైపు చూడటం నేను చూశానండి. ఈరోజు చూసా, కష్టం వచ్చింది. మరి నేను దేవుని వైపు కూడా అలాగే చూడాలిగా. చూస్తున్నానా? అది నా యొక్క వ్యక్తిగత జీవితం బట్టి ఉంటుంది. మీరు చూస్తున్నారా? మీ యొక్క కష్టంలో మీ ఆరోగ్యం క్షీణించింది, అప్పటి వరకు దేవుడి వైపు చూస్తున్నారు. ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా దేవుడి వైపు అంతే నిష్టగా మీరు చూడగలుగుతున్నారా? ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ రాకమునుపు దేవుడి వైపు చూస్తాం. చర్చికి వెళ్ళటం కానీ, ఆరాధనలో పాల్గొంపులు పొందడం కానీ, దేవుడి యొక్క పని ప్రతిదీ చేయటంగా జరుగుతుంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అదే టెంపో మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు వాక్యం ఏముంటుందంటే 24 మధ్యలో నేను చదువుతాను, 23-24 నేను చెప్పాను. కానీ ముఖ్య రీజన్ ఏంటంటే మీరు
ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఇదే లైన్ మళ్ళీ చదువుతా చూడండి. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని చేయుడి. మనస్ఫూర్తిగా కొలసీలు రాసిన పత్రిక 3:24 మధ్యలో చదువుతున్నా. మనస్ఫూర్తిగా అనే ఒక పదం తీసేసినా ఏంటి తేడా మీకు? దాంట్లో క్రియ చేయటం మాత్రం కరెక్ట్గానే ఉందిగా. మీరు ఏం చేసినా ప్రభువు నిమిత్తము చేయుడి, మనుషుల నిమిత్తము కాక. వాక్యం మనస్ఫూర్తిగా ఉంటే ఏంటి, మనస్ఫూర్తిగా లేకపోతే ఏంటి? అంటే పని మనస్ఫూర్తిగా చేయడం ఇంపార్టెంటా, చేయకపోవడం ఇంపార్టెంటా? ఆ యొక్క సెంటెన్స్లో మనస్ఫూర్తి అనే ఒక పదం తీసేసినా సరే అర్థం ఏమైనా మారిందా? మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము చేయుడి. ప్రభువు నిమిత్తం కీర్తనలు పాడుడి, ప్రభువు నిమిత్తము సాక్ష్యం చెప్పుడి, ప్రభువు నిమిత్తము సువార్త చెప్పుడి, ప్రభువు నిమిత్తము ప్రేమ విందు పెట్టుడి, ప్రభువు నిమిత్తము పలానా పని చేయుడి. వినడానికి అంతా బాగానే ఉంటుంది. కానీ దేవుడు అంత మాత్రం కాదు, ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏది అంటే మనస్ఫూర్తిగా, మనస్సు స్ఫూర్తిగా. మీరు డిఫరెన్స్ చేసి చెప్పండి. పాట పాడుతున్నాం, గుడ్. పాట మనస్ఫూర్తిగా పాడుతున్నాం, ఇట్ మేక్స్ డిఫరెన్స్. వాక్యం చెప్తున్నాం, వాక్యము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఇట్లా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నాం, మనస్ఫూర్తిగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నాం. దేవుడు యొక్క పని చర్చిలో క్లీనింగ్ కూడా అవ్వచ్చు. నేను కూడా చేసినవాడిని. చర్చిలో ఊడ్చుకొని కడగటం, బాత్రూమ్స్తో సహా చేసాం. చర్చిలో ప్రతి పని మనస్ఫూర్తిగా చేసాం. ఎంత డిఫరెన్స్ ఉంది? తేడా ఉందా మీకు? తేడా ఉందా? దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దగ్గర నుంచి? మనస్ఫూర్తిగా చేయడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్లస్ ఇంకోటి, మనుషులు కాదు. నేను ఈ పని చేస్తే పాస్టర్ గారు మెచ్చుకుంటారు, నేను ఈ పని చేస్తే పలానా వాళ్ళు మెచ్చుకుంటారు, నేను ఈ పని చేస్తే మా అమ్మ మెచ్చుకుంటుంది, నేను ఈ పని చేస్తే నా తోడబుట్టిన వాళ్ళు, నా భార్య, పిల్లలు, ఎక్సెట్రా నా ఫ్రెండ్స్, నా గర్ల్ ఫ్రెండ్స్, పలానా వాళ్ళు మెచ్చుకుంటారు. ఇది కాదు వాక్యం, అది కాదు వాక్యం. అలా అసలు ఉండకూడదు. మీరు ఏమన్నా చెయ్యి, గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా, బిర్యానీ పెడతావా, గొడ్డు చాకరీ చేస్తావా, వచ్చి కుర్చీ మాత్రం వేసి కూర్చుంటావా? నువ్వు ఏది చేసినా, ఎంత పని చేసినా పలానావాడు చూస్తున్నాడు, పలానావాడు కంటుల్లో నేను పడాలి. చర్చ్ ఫాదర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఏం లేనాడు కూడా అవ్వచ్చు. జనరల్గా నేను ఉన్నాను అనుకోండి. ఉదాహరణకి పాలిటీషియన్స్ ఉన్నప్పుడు చేతులు కట్టుకొని కొంచెం మర్యాద ఇవ్వటం కానీ జరిగింది. అదే లేనాడు ఉన్నప్పుడు అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర ఒక రకంగా నిలబడతాము. ఏమీ చేయని సర్వసాధారణమైన వ్యక్తి ఉన్నప్పుడు ఒక రకంగా నిలబడతాం. కానీ వాక్యం అలా ఇప్పుడు చెప్పలా. జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఏ పని చేసినా సరే అది మనుషుల నిమిత్తం కాదు, ప్రభువు నిమిత్తమే. మనస్ఫూర్తిగా చేయుడి. నువ్వు ఒక నిందపరుస్తున్నావా, అది మనుషుల నిమిత్తం కాదు, ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా నిందను భరించు. నువ్వు ఒక సాయం చేస్తున్నావా, ఎదుటివాడికి సాయం చేస్తున్నాను కాదు, నేను ప్రభువుకు సాయం చేస్తున్నా. లేనివాడికి ముద్ద అన్నం పెడుతున్నావా, నీ కంటికి కనిపించేది నీకు దృశ్యంగా ఉంది, పేదవాడు, ఆకలిగా ఉన్నవాడు, కానీ నువ్వు పెట్టేది దేవుడికి. నువ్వు పెట్టిన భోజనం తినేవాడు దేవుడు. నీ ఏ హృదయంతో ఎదుటివాడికి భోజనం పెడుతున్నావా అనేది ఇంపార్టెంట్. నువ్వు బిర్యానీ పెడుతున్నావా, పచ్చడన్నం పెడుతున్నావా అనేది తర్వాత విషయం. నేను దేవుడు పని చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు తిట్టారు, నన్ను ఎందుకు కొట్టారు, నన్ను ఎందుకు అవమానించారంటే అవమానిస్తారు. అపోస్తలుడైన పౌలు గారు పొందారు. దేవుడు వాక్యం క్లియర్ కట్టుగా ఉంటుంది. ఎవరైతే దేవుడు యొక్క సిలువను వెంబడిస్తారో వాళ్ళ మీద లోకం తిరుగుబాటు చేస్తుంది, పలానా వ్యతిరేకం జరుగుతుంది. ఎన్ని జరిగినా సరే వాళ్ళ యొక్క గురి దేవుడి వైపే ఉండాలి. ఎటువంటి కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది ప్రతిదీ ఉన్నా సరే, ఏ స్థితి గుండా వెళ్ళినా సరే
మనుషులను లక్ష్య పెట్టుకొని చిన్న వెంట్రుకవాసైన పని కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా ఏ పని చేసినా సరే యేసయ్యకు చేస్తున్నాను, యేసయ్యకు చేస్తున్నాను. నోటి మాట మాట్లాడుతున్నావు. నాకు కోపం వచ్చింది, నాకు సిద్ధు మీద కోపం వచ్చింది. ఇప్పుడు సిద్ధుని లెఫ్ట్ రైట్ తిట్టాను. ఇదే అది వాక్యంలో పెట్టండి. ఇప్పుడు చెప్పి నేను రెఫరెన్స్లో వాక్యం పెట్టండి. ఇల్లు వచ్చి సిద్ధుని నేను తిట్టాను కదా, సిద్ధుని నేను తిట్టాను కదా, ఇది వాక్యంలో పెట్టండి. మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు సిద్ధుని తిట్టినది ప్రభు నిమిత్తము చేశారా? చేయలేదా? సో నేను అతను తిడితే మరి సాయం చేస్తే ప్రభు నామమున మనస్ఫూర్తిగా చేసినట్టుగా, మరి దూషించిన ప్రభు నామం దూషించినట్టుగా. సో నేను అలా చేయొచ్చా? చేయకూడదు, చేయకూడదు. ఫుడ్ పెట్టాము, లేకపోతే అవసరానికి రూపాయి ఇచ్చాము, నేను దేవుడి ప్రేమలో నీకు ఇచ్చాను గిఫ్ట్ అని గొప్పగా చెప్పుకుంటారుగా. నువ్వు గిఫ్ట్ ఇచ్చడం ఎంత గొప్ప, నీ కోపం ప్రదర్శించడం కూడా అంతే గొప్ప. నువ్వు గిఫ్ట్ ఇచ్చావు అంటే అది ఎలా అయితే లెక్కలోకి తీసుకోబడుతుందో, నీ కోపం ప్రదర్శించినా కూడా అది కూడా లెక్కలో తీసుకోబడుతుంది. నువ్వు పాజిటివ్ చేసినంత మాత్రాన గ్రంథంలో లిఖింపబడతాం కాదు. నోటితో ఏ మాట మాట్లాడినా ప్రతిదీ ప్రభు నిమిత్తమే. ప్రతిదీ 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 నువ్వు తిట్టే ప్రతి తిట్టు ప్రభు దగ్గర నోటిఫై అవుతుంది. సో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. సహాయం చేసాం, తొందరపడి సాయం చేస్తారు కొంతమంది. పొరపాటున ఈర్షతో కాని పని చేసాం అనుకోండి, అది సిద్ధుకు చేసినట్ట ఏసైకి చేసినట్ట? ఈ యొక్క వాక్యం బట్టి ఏసైకే ఇలా ఉండొచ్చా? ఇలా ఉండొచ్చా? ఇలా ఉండకూడదు. ఏం చేసినా ఏది చేసినా మనుషుల మీద దృష్టి పెట్టకూడదు. ప్రతిదీ ప్రభువు నిమిత్తమే చేసాం, ప్రభువు నిమిత్తమే చేసాం. ప్రభు నిమిత్తం చేశాము అన్న హృదయం మనకి ఎప్పుడు వస్తుంది అని సంతృప్తి మీకు ఉన్నట్లయితే ఎదుటోడు ఇప్పుడు మెచ్చుకోవాలి అని ఆశించం, ఎదుటోడు గొప్పలు చెప్పాలి అని ఏనాడు ఆశించం. ఆ స్టేట్లో ఉండాలి అంటే మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అని ఎప్పుడు ఆశించం. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా వాటి సమయం ప్రకారం దేవుడు నిర్ణయించిన కాలం ప్రకారం ఆటోమేటిక్గా జరుగుతూ వెళ్ళిపోతాయి. సో ఏది చేసినా ప్రభు నిమిత్తం మాత్రమే చేయండి, మనుషులను లక్ష్య పెడుతూ చేయమాకండి. ఇలా ఎప్పుడు సాధ్యమవుతుందంటే విశ్వాసము నీలో కొనసాగింపబడుతున్నప్పుడు, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు నువ్వు చూస్తే సమస్తమైన పాపమునకు నిన్ను దేవుడు దూరంగా తీసుకొస్తాడు. నువ్వు దూరంగా రాలేవు. నేను వస్తాను అంటే నా వల్ల కాదు. ఇది వెంకటేష్ చేయగలడా అంటే కంప్లీట్లీ ఇంపాసిబుల్. నేను చేయగలుగున్నట్లయితే నేననే కాదు, ఎవరో కూడా, ఏ మనిషి కూడా పాపమునకు దూరముగా పారిపోలేడు. వాడిలో దేవుడి యొక్క వాక్యం ఉన్నట్లయితే మాత్రమే అది వాళ్ళు పాపమునకు దూరముగా పారిపోగలరు. సో ఈరోజు ఏం మాట్లాడుకున్నామంటే విశ్వాసం గురించి. విశ్వాసముకు కర్త అయిన యేసయ్య వైపు మీరు చూడాలి. విశ్వాసమును కొనసాగించే యేసయ్య వైపు మీరు చూడాలి. మీరు చూస్తే చాలు, ఆ పాపం నుండి దేవుడు మిమ్మల్ని దూరం చేస్తాడు. ఎలా అయితే అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక బయలుదేరి వెళ్ళాడో, చనిపోయినా సరే హేబేలు ఎలా అయితే మాట్లాడుతున్నాడో, భూమి మీద ఆయుష్ తీరకుండానే దేవుడి యొక్క మాట చొప్పున పరలోకమునకు దేవుడితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు హనోకు గారు. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా స్వతంత్రించుకున్నారు. ఈ యొక్క పుస్తకంలో వారి యొక్క పేర్లు ఎందుకు రాసున్నాయంటే చదివి నేర్చుకొని తెలుసుకొని మీ యొక్క ప్రార్థనలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క బిడ్డల గురించి ధ్యానం చేయొచ్చు. వాళ్ళు ఎలా ఉంటే ఇలా బ్రతికారు, ఇలా స్వతంత్రించుకున్నారు, అవన్నీ కూడా క్రియారూపకంగా నీ హృదయంలో, నీ యొక్క జీవితంలో నిశ్చయముగా అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి. మీ యొక్క అనుదిన ప్రార్థనలో వాళ్ళు పొందుకున్నారు, నేను పొందుకుంటానికి కూడా సహాయం చేయి. నీ బిడ్డలు జీవగ్రంథంలో ఇలా ఉన్నారు, నన్ను కూడా ఇలా ఉంచు, దానికి కావాల్సిన తగినంత కొనసాగించే విశ్వాసం నువ్వు నాకు అనుగ్రహించు అని
మీ యొక్క ప్రతి ప్రార్థనలో దేవుణ్ణి వేడుకోండి, ప్రార్థన చేసుకోండి. నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చిన యేసయ్యకు సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్.